ఫ్లాషులు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. చూడండి, ఆయనే మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని ఈ సందర్భంగా చెప్పారు. ఇంకొకటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలుగు ఆలోచించాను. ఆ విషయం గురించి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంటెంట్ తయారు చేయడంలో శ్రేయోదర్శకులైన వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తా ఉంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాడిస్తూ పేమెంట్ ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని పే చేసుకుని పేమెంట్ ఇద్దాం. అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతా అంట. ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో, ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఈ టీవీ శివ అంట, ఇదొకటి. అసలు ఈ కంటెంట్ లైన్ న్యూస్ అంట. ఈ లైన్ న్యూస్ లో కంటెంట్ చూడండి ఎలా ఉందో, దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు. ఇంకా రైట్ ఇది TV5 అంటే ఇది TV5 శివ. ఈయన ఒక పెద్ద కామెడీ, ఏమి మాట్లాడతాడో అర్థం కాదు. కొడకా కేసు పెడతా తమలేని TV5 శివ అంట. సాక్షి క్లోజ్ చేసేస్తా అంట. పిచ్చి ముదిరింది ఇక ఆసుపత్రికే. మరి ఇవన్నీ ఏంటో డ్యామేజ్ కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు, వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు, వాటి మీద ఏమి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ జగన్ గారిపై ABN ఛానల్ దుష్ప్రచారం. చూడండి, ముందేమో ఈ కింద పెడతారు లైవ్, ఇది అయిపోయిన తర్వాత పైన పెడతారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఏ రకంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం. వెంకటకృష్ణ ABN. వెంకటకృష్ణ ఏముందిలే, వెంకటకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి కదా, ఆయన రాధాకృష్ణ. వెంకటకృష్ణ ఏముంది, ఈజ్ ఎ టాయ్, ఈజ్ ఎన్ ఎంప్లాయ్ అంతే. రాధాకృష్ణ గారు నడుపుతారు. రాధాకృష్ణ గారు నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రోత్సాహాలు ఇస్తాడు, గవర్నమెంట్లో పనులు చేపిస్తాడు, ఆయనకి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తాడు, ఆయన పెడతాడు. టచ్ చేసి చూడు చొక్క, ఇదిగో చూడు ఎలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ అదే ABN చూడండి. ఇదిగో రజనీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టేటువంటి కార్యక్రమం. ఇది ABN స్వయంగా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ చూడండి, టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలం, టీడీపీ అఫీషియల్ పోస్టులు, ఇవన్నీ కూడా టీడీపీ అఫీషియల్ పోస్టులు. ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారో. మార్ఫింగ్ పెద్ద నేరం అని ఇవాళ చాలా మంది లోపలేసి నెల తరబడి, రోజుల తరబడి పెడుతున్నారు. కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ లా ఒకటి ఉంటుంది. పోలీసులు వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ కూడా టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలాలు, టీడీపీ అఫీషియల్ పోస్టింగ్, టీడీపీ ఫాలోవర్ల ట్వీట్లు, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు మెండుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో లోకేష్ గారు ఇవన్నీ నడిపేటటువంటి కార్యక్రమాన్ని ఆయనే దగ్గరుండి చేస్తున్నటువంటి సందర్భాలు. దీనికి తోడు ఇంకా సరే TV5, ABN వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ యూట్యూబర్లను పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎవరో చేబ్రోలు కిరణ్ లాంటి ఒక అమాయకుని, వాడిదే ఉంది పాపం, ఇది సింపుల్ మ్యాన్, వాళ్ళ నాన్న లస్కర్ అంట, నేను మొన్న విన్నాను. అది కూడా యాక్సిడెంట్ అయిందంట. ఇతను కూడా లస్కర్ చేస్తూ ఉన్నా అంట.
పిలిపించాడు బాబు గారు. భలే తిడుతున్నాడు వీడు, బ్రహ్మాండంగా తిడుతున్నాడు, కామెడీగా తిడుతున్నాడు. రెండు పిలిపించారు, ఆహ్వానం ఇచ్చారు, వాడికి అన్ని పెట్టారు, వాడిని పోషించారు, డబ్బులు ఇచ్చారు. సమయం దొరికినప్పుడు టక్కన తీసుకుంటూ ఆపరేషన్ మనం వదిలేశారు. ఇది కార్యక్రమం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, వ్యక్తిత్వ హననాలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేస్తూ, సరే ఇక భీకరాలు బలకం అంటే మాత్రం అద్భుతమైన భీకరాలు పలికేటువంటి కార్యక్రమం. మహిళలు ఎవరినంటే సహించేది లేదు. సోషల్ మీడియాలో ఎవరన్నా తిడితే మొన్న ఎప్పుడు అంటున్నాయండి, బూతులు తగ్గినాయా, ఇదివరకన్నా బూతులు తగ్గినాయా లేదా? ఎక్కడ తగ్గినాయా? ఆ సీమరాజుని పిలుచుకు మాట్లాడు, లేకపోతే ఆ కిరాకార్పిని పిలుచుకు మాట్లాడు. వాళ్లే నిన్ను మోస్తున్నారు. ఇవాళ పొలిటికల్ గా కూడా వాళ్లే సమాధానం చెప్తున్నారు. మాకు విచిత్రమైన విషయం నాకు అర్థం కాల. మీ లోకేష్ ఇవ్వడం మానేశాడు, ఆయన ఎవరండి ఉప ముఖ్యమంత్రి, ఆయన అసలు మాట్లాడటం మానేశాడు. వీళ్ళందరూ మాట్లాడడం మానేశారు. మేమన్నా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళు చెప్తున్నారు వచ్చి కామెడీగా. ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకుంటున్నావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు. కాలం బాగున్నప్పుడు బాగానే ఉంటది, వికటించినప్పుడు నువ్వు ప్రజల మధ్యన ఏ విధంగా అల్లరిపాలవుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూర్తిగా అల్లరిపాలైపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కాకపోతే ఇవాళ నువ్వు అధికారం ఉంది కాబట్టి, పోలీసులు నీకు రక్షణగా ఉన్నారు కాబట్టి, పోలీసుల బలంతో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నిన్ను ఎవరు బహిరంగంగా అనలేకపోతున్నారు, అంటే లోపలేస్తున్నావు కాబట్టి. ఏదో నా బోటోళ్ళు మాట్లాడగలుగుతున్నారు, కానీ సామాన్యులు మాట్లాడే రోజు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా నీ ఐటీడీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను, భాషను కంట్రోల్ చేసుకోండి. సంవత్సరం అవుతున్న సందర్భంగా అయినా కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి ఈ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోలేదు, మేము వదిలిపెట్టాం. నేను 5 కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయకపోతే కోర్టుకు వెళ్తే 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి రిజిస్టర్ చేయలే. దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా. అందరి మీద కేసులు పెడతాం, దానిలో సందేహం లేదు. మన హోంమంత్రి గారు అంటుంది, సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేశామని. ఎందుకమ్మా అబద్ధాలాడతావు? అయినా నీకేం తెలుసు? నీ హోమ్ డిపార్ట్మెంట్ లో అన్ని చూసేది లోకేషే కదా. కేసులు పెట్టమనేది, కేసులు తీయమనేది నువ్వు మాట్లాడుతున్నావు. మా కర్మగొద్ది దొరికేది, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. న్యాయస్థానాలకు వెళతాం. పోలీసులు సహకరించకపోయినా పోలీసుల మీద ఆర్డర్స్ తీసుకొచ్చి పోలీసుల్ని క్రమశిక్షణగా నడిచే విధంగా ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేసే విధంగా కోర్టులో ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనుల్ని, వీటన్నిటిని కూడా అరికట్టగలదనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకు కదులుతున్నటువంటి వ్యక్తులం మేము. పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోయినా నేను ఒకటి కూడా మనవి చేస్తున్నా, ఎవరైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి. రిసీట్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రిసీట్ ఇచ్చేదాకా అక్కడ కూర్చోండి. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోయినా, లేదు రిసీట్ ఇవ్వకపోయినా, వీఆర్ అవైలబుల్, మాకు ఫోన్ చేయండి. పోలీసు వారితో మేము మాట్లాడతాం. అది వారి ధర్మం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా వారు తక్షణమే దానికి రసీదు ఇవ్వాలి. అది తీసుకుంటేనే మనం కోర్టుకు వెళ్ళగలుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.